సింగర్ నైదామనుకొని పలానా అయినా గాని లేకుంటేనా గాన గాంధర్వునిగా గాన గాంధర్వురాలిగా పేరు పోయేటోళ్ళమని పాటలు పాడే టాలెంట్ ఉన్నోళ్ళు చాలా మంది అనుకుంటారు. అసొంటోళ్లకు ఎప్పుడన్నా పాటలు పాడే ఛాన్స్ వచ్చిందంటే చాలు వారేవా ఏం పాడిండు ఏం పాడిందని ఇన్నోళ్ళంతా నోరు తెరిచి బీరు పోవాల్సిందే. అట్లనే గీరో కాడ కలెక్టర్ సార్కు సింగర్ తోటి కలిసి పాట పాడే అవకాశం వచ్చింది. సారు రాగం తీస్తే జనాలు ఎట్లా పరేషాన్ అయిన చూడుండ్రల్లా. అబ్బా! ఏం బాడిండుల్లా కలెక్టర్ సారు. సివిల్స్‌ల ర్యాంక్ కొట్టి కలెక్టర్ అయిండు గాని, లేకుంటేనా తెలుగు మేల్ సింగర్‌లకు గట్టి పోటీ ఇచ్చేటోడు గావచ్చు సారు. ఎన్నెన్నో జన్మల బంధం నాది నీది అనుకుంటా అంతే గొప్పగా రాగం తీసిండు సారు. కలెక్టర్ సార్ అట్లా పాట పాడుతుంటే పాటలు పాడుట్ల అనుభవం ఉన్న సింగర్ గీతామాధురి మేడం పర్షాన్ అయిందంటే చూడుండ్రి సార్ టాలెంట్ ఎసొంటిది అనేది. నిన్న దునియా మ్యూజియం డే అని విజయవాడ పట్నంలో పాటల కచేరీ పెట్టిండ్రు. అగో ఆ కార్యానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా సారు, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు హాజరు పడితే అగో ఆడ బయటపడ్డది కలెక్టర్ సారు పాటలు వాడే ప్రతిభ. సారు వాడతంటే యూత్ పుల్లగాన్లు ఒగోర్రుడు కాదు సీటీలు కొట్టి మరీ ఎంకరేజ్ చేసిండ్రు. ఇగిట్లా ఒక కలెక్టర్ సారే కాదుల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సారు కడమ అధికారులు సుతం చిన్నగా గొంతు కలిపిండ్రు సింగర్ గీతామాధురు మేడం తోటి. జామురాతిరి జోలపాడనా ఓ జోరు గాలిలో జాననీయతే అలా పోలీస్ కమిషనర్ సారు బాత్రూమ్ సింగర్ కావచ్చు గానుల్లా కలెక్టరు డాక్టర్ లక్ష్మీషా సార్ అయితే ఫక్తు సింగర్ లెక్కనే ఇరగదీసిండు పాట. ఆడే కాలు ఆడక మానది పాడే నోరు పాడక మానది అన్నట్టు లోపటున్న టాలెంట్ ఎప్పుడో ఒక పారిగిట్లా బయట పడుతుంటది. అట్లా పాటల కచేరీ చెయ్యంగా కలెక్టర్ సారు టాలెంట్ కూడా దునియాకు తెలిసింది. ఏదేమైనా కలెక్టర్ సారు టాలెంట్ ను తారీఫ్ చేయాల్సిందే పోన్రి.